క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. బట్ ఇన్నేళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఉత్తరాది ఆధిపత్యాన్ని ఇన్నేళ్లు సహించాము, భరించాము. ఇక మీదట మీ పెత్తనం చెల్లదు. దక్షిణాది వైపు చూస్తే దబిడి దిబిడేనంటున్నారు తెలుగు నేతలు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకి దడ పుట్టిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే డీలిమిటేషన్ పేరుతో సౌత్లో సీట్లను తగ్గించే కుట్ర చేస్తే సహించేది లేదు అంటున్నారు తెలుగు రాష్ట్రాల నేతలు. నియోజకవర్గాల పునర్విభజనకి వ్యతిరేకంగా గళమెత్తారు తెలంగాణ అండ్ ఏపీ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటు తగ్గినా సీన్ సితారే అవుతుంది అంటున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత వినోద్ హాజరయ్యారు. డీలిమిటేషన్ పై తెలంగాణ వాయిస్ వినిపించారు నేతలు. లోక్సభ స్థానాల డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశాన్ని యూనిట్ గా తీసుకుంటే నార్త్ డామినేషన్ పెరిగిపోతుందన్నారు. అందుకే రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని పునర్విభజన చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. We cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ వ్యతిరేకమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దక్షిణాది ఎంపీ సీట్లు తగ్గిపోతే పార్లమెంటులో తమ గొంతు నొక్కేస్తారన్నారు కేటీఆర్. యథాతథంగా ఉన్న డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకమన్నారు. రేపటి రోజున గనక ఈ డీలిమిటేషన్ యథాతథంగా అమలయ్యి తెలంగాణ లాంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గితే మరి ఉత్తరాది డామినేషన్ మరింత పెరిగి బీజేపీ లాంటి పార్టీల డామినేషన్ మరింత పెరిగి అసలు భారతదేశంలో మన మాటకు విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. నిధుల విషయంలో కానీ, రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో కానీ, రేపటి రోజున మన భారతదేశంలో ఏం జరగాలి అనే విషయంలో కూడా మన గొంతు కూడా రేపు అవకాశం ఉండదు. అందుకే యథాతథంగా ప్రస్తుతం ఉన్న డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకునేది లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తదుపరి దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తామన్నారు. తదుపరి మీటింగ్ హైదరాబాద్ లో ఒక గొప్ప మ్యాసివ్ బహిరంగ సభ జరిపి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా ఒక గొప్ప బహిరంగ సభని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. డీలిమిటేషన్ పై ప్రధానికి లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్. 2026లో జరిగే డీలిమిటేషన్ ఆందోళనకు గురి చేస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సీట్లు కోల్పోతామన్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాది సీట్లు తగ్గకుండా చూడాలన్నారు. లోక్సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నారు జగన్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరిగితే దక్షిణాది నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు. మరోవైపు అసలు డీలిమిటేషన్ విధి విధానాలు ఖరారు కాకముందే పార్టీలు రచ్చ చేయడం సరికాదంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు డీలిమిటేషన్ సమావేశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. తమిళనాడు సమస్యని దక్షిణాది మొత్తానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేసే విధంగా డీఎంకే వ్యవహరిస్తోందన్నారు అరవింద్. ఇదంతా తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ స్టాలిన్, ఆ పనికిమాలిన డిఎంకే పార్టీ దుర్మార్గులు వీళ్ళు చేసే ఇదంతా ఒక దుర్మార్గపు ప్రచారం తప్ప ఇంకేం లేదు. తమిళనాడు 2% కంటే తక్కువ పెరిగింది, అటు త్రిపుర వెళ్తే 2.5% కంటే ఎక్కువ పెరిగింది. సో ఇది తమిళనాడులో ఒక రాష్ట్రంలో పాపులేషన్ తక్కువ పెరిగింది. ఇది తమిళనాడు వాళ్ళు దీన్ని సౌత్ ఇండియా అని ఏదో దేశాన్ని విభజిద్దాము అన్న ధోరణిలో పోతా ఉన్నారు. వీళ్ళకి ఎలక్షన్ అజెండా ఒకటి క్రియేట్ చేయాలి తప్ప వీళ్ళకి దీని మీద చిత్తశుద్ధి లేదు. మీరు జనాభా ఎట్లా పెంచుకోవాలో ప్లాన్ చేసుకోండి. మీ ప్రాబ్లం మొత్తము ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి, కేరళకి ఎందుకు రుద్దుతున్నారండి? నేను అనుకున్నది ఏంది, మతలబ్ ఏంది? ఇక్కడ డబల్ కాదు ట్రిపుల్ పెరిగినారు ముస్లిమ్స్ హిందువులను కంపేర్ చేస్తే. మరి దీని మీద ఏమంటారు? మరి సపోర్ట్ చేస్తారా సివిల్ కోడ్కి, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా? మయన్మార్ వాళ్ళని బంగ్లాదేశ్లో వెళ్ళకూడదామా చెప్పండి? ఇవన్నీ చెప్పకుండా సోలు పురాణం అంతా మాట్లాడుతూ ఉన్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.